వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ప్రెజెంట్ మనతో పాటు అడ్వకేట్ నాగేశ్వరరావు పూజారి గారు స్టూడియోలో ఉన్నారు. మాట్లాడదాం. హలో సార్. హలో అండి. కొంతమంది ఉద్యోగం చేస్తూ ఉన్నప్పుడు, వ్యాపారాలు స్టార్ట్ చేసినప్పుడు లోన్లు తీసుకుంటారు. ఆ తర్వాత ఆ వ్యాపారాల్లో నష్టం వచ్చి, లేకపోతే ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ కూడా బాగాలేక చాలామంది ఉద్యోగాలు కూడా పోయాయి. సో మరి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు, లోన్లు కట్టలేకపోతూ ఉన్న వాళ్ళకి భారత చట్టంలో ఏమైనా ప్రొటెక్షన్ ఉందా అండి? అంటే ఇప్పుడు మనం ఖచ్చితంగా చెప్పాలంటే ఏంటంటే, మనకి భారతదేశంలో ఏదైతే లోన్స్ తీసుకున్న తర్వాత కట్టలేని పరిస్థితి ఉన్నప్పుడు, ఓకే, కట్టలేని పరిస్థితి ఉన్నప్పుడు చాలామంది ఆత్మహత్యలు చేసుకోవటము, చనిపోవటము, లేదా పారిపోవటం లాంటివి చేస్తున్నారు చాలామంది. ఓకే, సో నేను చెప్పేది ఏంటంటే మీరు ఉద్యోగాలు చేస్తున్నప్పుడు సడన్గా ఉద్యోగం పోయినా, ఎందుకంటే టెక్నాలజీ మారుతుంది కాబట్టి చాలామందికి ఉద్యోగాలు పోతున్నాయి. ఓకే, తర్వాత మనకు ఏదైనా బిజినెస్ చేయాలనుకుని లాస్ అయినా కూడా వీళ్ళు లోన్లు కట్టలేని పరిస్థితి ఉన్నప్పుడు మనం అందరికీ ఏం చెప్తాం ఏంటంటే, సివిల్ కోర్టుకి వెళ్ళి ఇంజక్షన్ ఆర్డర్ వేసుకుంటే సరిపోతుంది. ఓకే, అంటే ప్రత్యేకమైన చట్టాలు ఏమీ లేకున్నా కూడా మనకు సివిల్ ప్రొసీజర్ కోడ్లో కొన్ని మనకు ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి దాని కింద వెళ్ళి నేను ఈ లోన్ కట్టలేని పరిస్థితిలో ఉన్నా, ఓకే, నా ఉద్యోగం పోయింది, లేకపోతే నా ఫైనాన్షియల్ హడిల్స్ ఉన్నాయి, లేకపోతే నా కుటుంబంలో సడన్గా ఏదో జరిగిపోయింది, ఆరోగ్యం బాగాలేదో, పెళ్ళో ఏదో జరిగిపోయి నేను కట్టలేకపోతున్నా కాబట్టి నాకు టైం ఇవ్వండి అని మనం పిటిషన్ వేసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ పిటిషన్ వేసుకున్నప్పుడు ఏంటంటే మనకు ప్రధానంగా మనకు ఒక లోన్ కట్టలేని పరిస్థితులు ఉన్నప్పుడు మనకు ప్రధానంగా ఎదురయ్యే ఇబ్బంది ఏముంటుంది? హరాస్మెంట్ ఉంటుంది. ఎవరి దగ్గర నుంచి? రికవరీ ఏజెంట్స్ దగ్గర నుంచి హరాస్మెంట్ ఉంటుంది. ఓకే, ఎందుకంటే ఏంటంటే ఇక వాళ్ళ హరాస్మెంట్ ప్రపంచానికి తెలిసిందే. ఓకే, వాళ్ళ హరాస్మెంట్ తట్టుకోలేకనే చాలా మంది ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు చాలా ఉన్నాయి. ఓకే, సో నేనేం చెప్తా అంటే ఏంటంటే వాళ్ళ హరాస్మెంట్ నుంచి తప్పించుకోవాలి. దీంట్లో ఒక ప్రాబ్లం కూడా చెప్తాను నేను మంచిగా. వాళ్ళ హరాస్మెంట్ వల్ల మన లైఫ్లో ఉన్న ఇంకా ఇతర పనులు కూడా చేయలేము మనం. అదేదా? ఎందుకంటే ఇంటికి పోలేము, భయం అవుతుంది, ఎందుకంటే అమ్మ వాడు వస్తాడేమోనని. ఓకే, ఒకవేళ మనం ఇంటికి పోకుండా ఉన్నా కూడా వాడేం చేస్తాడు, ఇంట్లో మీద దాడి చేస్తుంటాడు. ఓకే, వాని భయానికి మనం పని మీద శ్రద్ధ పెట్టలేము, కొత్త జాబ్ ఎత్తులాడుకోలేము, కొత్త బిజినెస్ చేయలేము. కాబట్టి ఈ లోన్లు కట్టలేని పరిస్థితి ఉన్నప్పుడు ప్రధానంగా ఏంటంటే వీళ్ళ హరాస్మెంట్ నుంచి తప్పించుకోవడానికి మనం ఖచ్చితంగా మనం సివిల్ కోర్టుకి వెళ్ళి అది వేసుకుంటే, ఇంజక్షన్ ఆర్డర్ వేసుకుంటే వీళ్ళ హరాస్మెంట్ నుంచి ఫస్ట్ తప్పించుకోవచ్చు. ఇక దాని తర్వాత లోన్ కట్టాలా వద్దా, అసలు కడితే ఎట్లా కట్టాలా అనేది తర్వాత ఆలోచించాలా. ఓకే, అందుకని అందరికీ ఏం చెప్తా అంటే మీరు ఏ లోన్ కట్టలేని పరిస్థితిలో ఉన్నా కూడా మీరు అధైర్యపడకండి, బాధపడకండి. ఓకే, ఆత్మహత్య లాంటి ఆలోచన చేయకండి. ఎందుకంటే రీసెంట్గా నిజామాబాద్లో ఒక భార్య భర్తలు చనిపోయారు లోన్ కట్టలేక. ఎవరు టీచర్స్ ఎవరో తెలియదు, ఒక భార్య భర్తలు లోన్ కట్టలేక చనిపోయారు, ఆత్మహత్య చేసుకున్నారు. అయితే నేను పేపర్లు చదివాను రీసెంట్గా, ఒక 4-5 days క్రితం. అరే ఎంత దౌర్భాగ్యం అండి, ఒక లోను కట్టలేకపోతే చనిపోవాలా? అది నేను చెప్పేది. కాబట్టి మీకు ఏ ప్రాబ్లం ఉన్నా సరే ఖచ్చితంగా కోర్టుకు వెళ్ళి మీరు ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకోండి తప్ప ఎట్టి బస్సులలో మీరు చనిపోవడం లాంటివి చేయకండి. అంటే లోన్లు అంటే అన్ని లోన్లు వస్తాయి. ఇప్పుడు లోన్ మీద ఇల్లు కొంటారు, ఇల్లు లోన్ రాదు. ఇల్లు లోన్ సెక్యూర్ లోన్ అంటాం మనం. సెక్యూర్ లోన్ వేరు, అన్సెక్యూర్ లోన్ వేరు. సెక్యూర్ లోన్ అంటే ఏంది, ఏదో ఒకటి సెక్యూరిటీ పెట్టుకుని ఇస్తాడు. అన్సెక్యూర్ లోన్ అంటే ఏంటంటే ఏం సెక్యూరిటీ పెట్టుకోకుండా ఇస్తాడు, వాటికి ఇంజక్షన్ ఆర్డర్ వస్తుంది. దీనికి వాళ్ళ సెక్యూర్ లోన్లకు ఉండాల్సిన ప్రాసెస్ మళ్ళీ వేరే ఉంది. దాని కూడా కోర్టుకి వెళ్ళాలా, కానీ దానికి వేరే ప్రాసెస్ ఉంది. ఓకే, ఇప్పుడు లోన్ అమౌంట్ మీద బిజినెస్ చేస్తున్నారు అనుకోండి, ఇప్పుడు అలాంటి లోన్లకి అవును, అది సెక్యూర్ లోన్లు 2 రకాలు ఉంటాయి నీకు, సెక్యూర్డ్ అన్సెక్యూర్డ్. అంతే. ఇంకా సెక్యూర్డ్ అంటే ఏంటంటే పదంలోనే ఉంది, నీకు ఏదో ఒక సెక్యూరిటీ పెట్టుకుని ఇచ్చేస్తాడు అంతే. ఇక అది నువ్వు కట్టలేదు అనుకో, ఆ సెక్యూరిటీ గుంజుకుంటాడు అంతే. అది నీకు బంగారం లోన్ ఉంది అనుకో, సెక్యూర్ లోన్ అది. ఉంటుంది, లేదని కాదు, ఉంటుంది. కాకపోతే ఏంటంటే దానికి వేరే ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు హౌసింగ్ లోన్ ఉంది, హౌసింగ్ లోన్ మనం కట్టలేని పరిస్థితులలో మనకు డిఆర్టీ అని ఒకటి ఉంటుంది, డెట్ రికవరీ ట్రిబ్యునల్ ఒకటి ఉంటుంది. ఆ కట్టలేని పరిస్థితి ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి మనము నేను కట్టలేని పరిస్థితిలో ఉన్నా అని చెప్పి మనం కారణాలు చెప్పుకుంటే మనకు బ్యాంకు వాళ్ళు ఏ చర్యలు తీసుకోకుండా ఓకే మనకు ఆర్డర్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, ఎందుకంటే ఏ లోన్ అయినా సరే ప్రధానంగా ఏం కావాలి, మనకు బ్రీతింగ్ పీరియడ్ కావాలా. కట్టలేని పరిస్థితి ఉన్నప్పుడు మళ్ళీ పుంజుకొని సంపాదించి తిరిగి కట్టే టైం కనుక ఇవ్వగలిగితే, ఓకే, మళ్ళీ మనకు అది ఉంటుంది. ఆ బ్రీతింగ్ పీరియడ్ ఇప్పించగలిగితే మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసుకొని మళ్ళీ కడతాం బ్యాంక్కి. ఎవరైనా ఇబ్బంది పడేది ఏంది, ఇప్పుడు పైసలు లేవు, ఏం చేయాలి, సంపాదించాల్సింది కదా. ఆ సంపాదించేందుకు వీళ్ళు ఆగి సావరు కదా, అది ప్రాబ్లం. వీళ్ళు సంపాదించుకొని మళ్ళీ వీళ్ళది రీబిల్డ్ చేసుకునేంత వరకు మనం అవకాశం ఇచ్చినాం అనుకో, ఏం ప్రాబ్లం ఉండదు. రైట్, థ్యాంక్ యూ.
And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.